ఇండస్ట్రీలో ప్రాబ్లం రాకుండా చూసుకునడం వేరు. సో, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే క్లియర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీ దగ్గర ఒక సవాల్ ఏదైతే ఉందో, ఒక సవాల్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా మీరు దాన్ని ఆలోచించి వెంటనే క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. అలాంటి సమయం అలాంటివి కావాలంటే మీకు కంపల్సరీగా మీకు సర్క్యూట్స్ మీద మంచి అవగాహన అనేది ఉండాలి. మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద చాలా అవగాహన అనేది ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, అలా లేకపోతే మనం ఎంత పొజిషన్‌లో ఉన్నా మనకి ఆ గుర్తింపు అనేది మనకు దక్కదనమాట. ఓకే. సో, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒక సైక్లిక్ టైమర్‌తో సీక్వెన్షియల్‌గా అవుట్‌పుట్స్‌ని ఆన్ చేయడం ఏ విధంగా ఈరోజు నేను మీకు చెప్తాను. ఒకటి యానిమేషన్‌లో చూపిస్తాను. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌లో కూడా చూపిస్తాను. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబు, లైకు చేయట్లేదు. సో, మన ఛానల్ ఏదైతే ఉందో ఇందులో మంచి మంచి ఇండస్ట్రీ మోటార్ కంట్రోల్ సర్క్యూట్‌కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో, మీరేం చేయాలంటే అందరికీ రీచ్ అవ్వాలి. చాలామంది బేసిక్ నాలెడ్జ్‌తో ఉంటారు. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్‌తో ఉంటారు. నేర్చుకున్నోళ్ళు కూడా ఏం చెప్తున్నారో ఇదేమైనా మనకేమైనా వర్కౌట్ అవుద్దా అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో, అందరికీ మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా రీచ్ అయ్యేటట్టుగా చేయాలి. అలా చేయాలంటే సబ్స్క్రైబు, లైకు చేయాలి. సో, ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబు, లైకు చేసుకోండి. సో, ఈరోజు నేను మీకు చెప్పాను కదా, ఒక సైక్లిక్ టైమర్‌ను ఉపయోగించుకొని ఆన్ డిలే టైమర్లతో లేదంటే స్టార్ డెల్టా టైమర్లతో సైక్లిక్‌గా అవుట్‌పుట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేయాలి. సీక్వెన్షియల్‌గా అవుట్‌పుట్స్‌ని ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, మనం వీడియో అనేది చూసేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ అవుట్‌పుట్ 1 ఆన్ అవుతుంది. తర్వాత 2 ఆన్ అవుతుంది. తర్వాత 3 ఆన్ అవుతుంది. తర్వాత 4 ఆన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా సీక్వెన్షియల్‌గా జరుగుతుందనమాట. సో, ఇవి మీకు ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ఈ అవుట్‌పుట్స్ ప్లేస్‌లో మీరు ఇంకేవైనా కనెక్ట్ చేసుకోండి. ఓకే. సో, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫేస్ ఇచ్చాను ఎంసీబీకి. సో, ఎంసీబీ అవుట్‌పుట్‌కి టైమర్‌ని కలిపాను. సో, ఎంసీబీకి టైమర్ మధ్యలో మీరు సెలెక్టర్ స్విచ్‌ని వాడుకోండి. ఓకే. సో, దీని తర్వాత నేను ఏం చేశాను, 18వ నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని టైమర్ 1 A1కి ఇచ్చాను. ఓకే. 16వ నెంబర్ టెర్మినల్ టైమర్ 1 16వ నెంబర్ టెర్మినల్ తీసుకొని లైట్కి ఇచ్చాను. ఓకే. సో, న్యూట్రల్ కూడా ఇచ్చాను లైట్కి. సో, ఇంకా కలపలేదు, లాస్ట్లో కలుపుదాం. 18వ నెంబర్ టెర్మినల్ తీసుకొని టైమర్ 2 A1కి ఇచ్చాను. ఓకే. అలాగే 16వ నెంబర్ టెర్మినల్ తీసుకొని లైట్ 2కి ఫేస్ ఇచ్చాను. ఓకే. సో, దీని తర్వాత మళ్ళీ 18వ నెంబర్ టెర్మినల్ నుంచి టైమర్ A1కి ఇచ్చాను. ఓకే. మళ్ళీ 16వ నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని లైట్కి కలిపాను. అలాగే 18వ నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని మళ్ళీ టైమర్ 4 A1కి ఇచ్చాను. దీని తర్వాత లైట్కి కలిపాను. ఓకే. ఇక్కడతో మొత్తం వైరింగ్ అంతా అయ్యింది. ఇంకా 50% అయింది. ఇప్పుడు ఏం చేశాను, అన్నిటికీ న్యూట్రల్ ఇచ్చాను. లైట్లకి న్యూట్రల్ కలిపేశాను. టైమర్లకి న్యూట్రల్ కలపాలి. ఓకే. సో, ఇప్పుడు చూడండి, టైమర్లు అన్నింటికి న్యూట్రల్ కలిపేసాం. ఇక్కడతో సగం సర్క్యూట్ అయ్యింది. సో, ఇప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ ఎంసీబీ నుంచి టైమర్కి మిడిల్ నుంచి ఒక ఫేస్ వైర్ తీసుకొని అన్నింటికి 15 నంబర్లు అన్నింటికి కలిపాను అనమాట. ఓకే. సో, లూప్ వేసాను అన్నింటికి. దాని తర్వాత అలాగే సైక్లిక్ టైమర్ 15వ నెంబర్ కూడా కలిపాను. సో, ఇక్కడ ఏంటి సార్ 15వ నెంబర్కి ఎందుకు ఇవ్వాలంటే 15వ నెంబర్ కామన్ అనమాట 16, 18కి. మీరు 15వ నెంబర్లో ఇస్తేనే 16, 18కి సప్లై అనేది వెళ్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలి, టైమింగ్ ఎలా సెట్ చేయాలి, ఇవి కంటిన్యూస్గా ఆన్ అవ్వాలి, ఆన్ ఆఫ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైమర్ 1 నుంచి టైమర్ 4కి ఉన్నాయి, 4 టైమర్లు ఉన్నాయి. సో, 4 టైమర్లలో ఒక్కొక్క టైమర్లో 10 సెకండ్లు పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. 4 టైమర్లు అంతా 40 సెకండ్లు, 4 × 10 కాబట్టి 40 సెకండ్లు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సైక్లిక్ టైమర్లో ఏదైతే ఉందో 18వ నెంబర్ టెర్మినల్ అది అక్కడ దానికి సప్లై వస్తుంది కదా, ఆ సప్లై వచ్చే టైమింగ్ ఏదైతే ఉందో దానికి 40 సెకండ్లు లేదా 45 సెకండ్లు పెట్టండి. ఓకే. సో, ఎప్పుడైతే ఈ యొక్క 45 సెకండ్లు పెడితే ఈ యొక్క 45 సెకండ్ల వరకు ఈ టైమర్లు ఆన్ అయ్యే వరకు కంప్లీట్గా సప్లై అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క సైక్లిక్ టైమర్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూస్గా ఈ 4 టైమర్లని కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో, ఆ టైమింగ్ అయ్యే వరకు మీకు అర్థమైంది కదా.
సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే టైమింగ్ దాటిపోయిందో ఈ 4 టైమర్లు అనేవి ఆగిపోతాయి. మళ్ళీ మీరు అప్పుడు ఏం చేయాలి, ఆఫ్ టైమింగ్ ఏదైతే ఉందో ఆఫ్ టైమింగ్ అనేది ఎన్ని సెకండ్లు ఆఫ్లో ఉండాలి అని మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు ఇంతకుముందు ఆటో డ్రైనర్ వాల్ చెప్పాను కదా వైరింగ్ అనేది. సో అది ఓన్లీ ఒక ఛానల్ కాబట్టి మనం ఈ సైక్లిక్ టైమర్ని కంట్రోల్ చేసేసాం యూనివర్సల్ టైమర్ని ఉపయోగించుకొని. కానీ 4-5 అవుట్పుట్లు ఉంటే అప్పుడు ఏం చేయాలి, సీక్వెన్షియల్గా ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, అందుకోసం నేను ఏం చేశాను, ఒక సైక్లిక్ టైమర్ని తీసుకొని 4 ఆన్ డిలే టైమర్లను తీసుకున్నాను అనమాట. సో అది మీ ఇష్టం. మీ దగ్గర సైక్లిక్ టైమర్ సీక్వెన్షియల్ టైమర్ లేనప్పుడు ఈ యొక్క సైక్లిక్ టైమర్ ఈ యొక్క ఆన్ ఆఫ్ డిలే టైమర్ని ఉపయోగించుకొని ఆన్ డిలే టైమర్ని ఉపయోగించుకొని మీరు ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ మీకు ఎటువంటి డౌట్స్ కూడా లేవు, ఉంటే కామెంట్లో చెప్పండి, నేను మీకు చెప్తాను. సో న్యూట్రల్ అనేది ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంసీబీ ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఫస్ట్ సైక్లిక్ టైమర్ అనేది ఆన్ అవుతుంది. సో సైక్లిక్ టైమర్ ఎన్ని సెకండ్లో ఆన్ అవ్వాలి, 45 సెకండ్లు. ఈ 45 సెకండ్లలో ఈ యొక్క టైమర్ 1 నుంచి టైమర్ 4 అవుట్పుట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి అనమాట, సీక్వెన్షియల్గా ఆన్ అవుతాయి. ఫస్ట్ టైమర్ 1 ఆన్ అయితే అనేది ఆన్ అయితే నెక్స్ట్ టైమర్ 2, నెక్స్ట్ టైమర్ 3, నెక్స్ట్ టైమర్ 4, తర్వాత మళ్ళీ ఈ సైక్లిక్ టైమర్ అనేది ఆఫ్ అయిపోద్ది. సో అది 45 సెకండ్లు రాగానే సో మళ్ళీ ఎన్ని సెకండ్లు ఆఫ్లో ఉందో ఆ టైమింగ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో దీనికి వైరింగ్ అనేది ఈ విధంగా చేయాలి. సో ఒక్కొక్కసారి మనకి పిఎల్సీలు ఉండవు, చిన్న వాటిల్లో మనకి ఎందుకు పిఎల్సీలు ఎందుకు సార్ అంటే కొందరు సీక్వెన్షియల్ టైమర్లు వాడతారు. సీక్వెన్షియల్ టైమర్ లేకపోతే ఏం చేస్తారు, ఇటువంటి ఒక సైక్లిక్ టైమర్ తీసుకొని ఆన్ డిలే టైమర్లు తీసుకొని లేదంటే స్టార్ డెల్టా టైమర్లు తీసుకొని ఇలా చేసుకుంటాం అనమాట. సో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా నేను చెప్పిన దాంట్లో. సో ఈ విధంగా మనం టైమర్స్ అనేవి చేసుకుంటాం అనమాట, వర్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు నేను మీకు సాఫ్ట్వేర్లో చూపిస్తాను, సాఫ్ట్వేర్లో చూసిన తర్వాత అప్పుడు మీరు చెయ్యండి. సో ఏదైనా నేను మీకు చెప్తున్నానో ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ చేయాలి. ఒకేసారి నేను చెప్పాను కదా అని చెప్పి అన్నిటికీ ఒకేసారి తీయకూడదు. ఫస్ట్ సైక్లిక్ టైమర్కి ఇవ్వండి, సైక్లిక్ టైమర్కి ఇచ్చిన తర్వాత దాని అవుట్పుట్ ఏదైతే ఉందో ఆన్ అయ్యే అవుట్పుట్ టైం ఏదైతే ఉందో అవుట్పుట్ టెర్మినల్ ఏదైతే ఉందో అక్కడ మీరు అక్కడి నుంచి ఒక వైర్ తీసుకొని ఒక టైమర్కి ఇవ్వండి. ఫస్ట్ ఆ టైమర్ ఆన్ అవుతుందో లేదో చూడండి. సో ఫస్ట్ ఏది ఆన్ అవుతుందో ఫస్ట్ ఏ టెర్మినల్కి సప్లై వస్తుందో దానికి అవుట్పుట్ ఇవ్వండి. ఆఫ్ అయిపోయిన తర్వాత టైమర్ ఆఫ్ అయిన తర్వాత ఏ టెర్మినల్ సప్లై వస్తుందో ఆ టెర్మినల్ నుంచి ఇంకో టైమర్కి ఇవ్వండి. అలా సీక్వెన్షియల్గా ఒకదానికి ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. వెంటనే మీరు కనెక్షన్ ఇలా ఉన్నాయని చెప్పేసి వెంటనే ఇచ్చేయొద్దు. ఓకే, సో ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఉంటుంది. సో మనం దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనం చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట. మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ సైక్లిక్ టైమర్ని ఉపయోగించుకొని ఆన్ డిలే టైమర్లతో సీక్వెన్షియల్గా ఏ విధంగా రన్ చేయాలో ఈ సర్క్యూట్ని మీకు చేశాను అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఫేస్ తీసుకొని ఎంసీబీకి ఇచ్చాను, ఎంసీబీ నుంచి టైమర్కి ఇచ్చాను, టైమర్ యొక్క ఎన్సీ కాంటాక్ట్ నుంచి KT2 టైమర్ 1కి ఇచ్చాను, మళ్ళీ టైమర్ 1 NO నుంచి టైమర్ 2కి ఇచ్చాను, టైమర్ 2 NO నుంచి టైమర్ 3కి ఇచ్చాను. ఇప్పుడు మీకు చూడండి, ఒకసారి నేను ఆన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమైంది, ఒక లైట్ అనేది ఆన్ అయ్యింది, ఇంకొక లైట్ ఆన్ అయ్యింది, మళ్ళీ టైం అయిపోయింది. కాబట్టి మనం ఆ సైక్లిక్ టైమర్లో టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఆ టైమింగ్ ప్రకారంగా అది ఆఫ్లో ఉంటుంది. చూసారు కదా. సో ఈ విధంగా మనం సర్క్యూట్స్ని మన ఓన్ డిజైన్, మన ఓన్ ఐడియాస్తో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎవరైనా మీకు ఒక లాజిక్ చెప్పారు ఒక సర్క్యూట్ దగ్గర, నాకు ఒక అప్లికేషన్ ఈ విధంగా ఉంది, నాకు ఇలా కావాలి అంటే మీరు వెంటనే మీ ఐడియా అనేది అలా వెళ్ళిపోవాలి. ఓకే, సో మీరు మాకు సపోర్టివ్గా ఉంటే నేను మీకు ఎటువంటి ఇంకా చాలా సర్క్యూట్లు ఉన్నాయి నా దగ్గర, సుమారుగా 100 సర్క్యూట్లు ఉన్నాయి నా దగ్గర. ఓకే, మీకు ప్రతీదీ చేసి చూపిస్తాను, కానీ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ కావాలి. ఓకే, సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అంతే, మన ఛానల్ ఏదైతే ఉందో అది అందరికీ స్ప్రెడ్ అవ్వాలి, అది నా ఉద్దేశం అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం వైరింగ్స్ని చేసుకుంటాం.